ప్రీమియం సిమెంట్ కామెడీ క్లబ్ లో నెక్స్ట్ వచ్చే వ్యక్తులు కొంతమంది ఉన్నారండి. వీళ్ళు ఏంటంటే మాట్లాడడం మొదలెడితే అసలు ఆపరు, కామాలు పులి స్టాపులు అసలు ఉండవు. అందుకే వాళ్ళందరూ ఆర్జేలు అయ్యారు. నన్ను తిట్టుంటావు నాకు తెలుసు. అంటే వీళ్ళు ఇప్పుడు ఆర్జే అని అనకూడదండి. దే షుడ్ బి కాల్డ్ విపి. వీపీనా? యు మీన్ వసపిట్ట. వసపిట్ట వస్తుందా? వస్తోంది కాదు, వస్తుండు. ఓకే, ఆ వసపిట్ట ఎవరు? వస్తున్నారు. సో జాయిన్ యువర్ హ్యాండ్స్ అండ్ వెల్కమ్ ఆర్జే శేఖర్. హాయ్, హ్యాపీ ఈవినింగ్. నవ్వగలగడం ఓ భోగం, నవ్వించడం ఓ యోగం, నవ్వలేకపోవడం ఓ రోగం అన్నారు ద గ్రేట్ జంధ్యాల. మరి నువ్వేమన్నమాటారా? చెప్తా. మన స్టైల్లో చెప్పాలంటే నవ్వలేకపోవడం ఓ జబ్బు, దానికుంది ఓ మందు, అదే మన కామెడీ క్లబ్. ఓకే, ఆర్కెస్ట్రా ఏడాయనా తీరాడని వేడా మానుభావాడు. మొన్న రిహార్సల్ చేయడానికి కూడా ఇట్టకి వస్తే 4 గంటలకు వచ్చా, రాలా. 5 గంటలకి రాలా, 5:30కి కూడా రాలా, 6 గంటలకు వచ్చాడు. ఏంటంటే ఆర్కెస్ట్రా అంట. ఆయన 6 గంటలకే వస్తాడంట. సరే, ఆయన రమ్మనండి ఆయన వచ్చాడా? సరే, ఆయన వచ్చే లోపల మన ఇంట్రో ఎవరు చెప్తారు అనే నువ్వు చెప్తా. శత్రువుని వెంటాడే ధీరుడు, చతుద్రవంత యోధుడు అనే నల్లబైర. మన ఇంట్రో కదనే, అది పక్క ఆర్టిస్ట్ ఇంట్రో, నువ్వు చెప్పేస్తున్నట్టు. ఓకే, నా ఇంట్రో నేనే చెప్పుకుంటా. ఎవడు కొడితే దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అవుతుందో ఆడు పండుగాడు. కానీ ఎవడు చెప్తే బ్లాక్ అయిన మైండ్ కూడా ఓపెన్ అవుతుందో ఆడే భాష, శేఖర్ భాష. మన షో స్టార్ట్ చేసే ముందు మన గెస్ట్ బిర్లా A1 కామెడీ క్లబ్ మెంబర్ హేమ గారి గురించి ఓ మాట అనుకోవాలి. ఆవిడకి నేను చాలా పెద్ద ఫ్యాన్. అంటే ఆవిడ ఎంతో మంది ఫీమేల్ కామెడియన్స్ ఉన్నారు మనకి, కానీ ఆవిడ టైమింగ్ ఎక్సలెంట్ అంతే కేక. ఎందుకంటే 9:30 కంటే కరెక్ట్గా 9:30కి వచ్చారు స్టూడియోకి ఆవిడ. సో ఆ టైమింగ్ అసలు గ్రేట్ అండి. ఇవాళ నుంచి మన షో స్టార్ట్ చేస్తున్నాం కాబట్టి ఇవాళ స్పెషాలిటీ గురించి మాట్లాడదాం. మనకి వ్యాలంటైన్స్ డే, ఫాదర్స్ డే, మదర్స్ డే, ఫ్రెండ్స్ డే, ఇలా ఎన్నో రోజులు ఉన్నాయి కదా. అలా ఇవాళ కూడా ఒక డే ఏంటి తెలుసా? ఏంటి ఇవాళ? ట్యూస్డే. అంతేనా? వారంలో 3వ రోజు కదా, ఆదివారం, సోమవారం, మంగళవారం. అంతకన్నా మించి ఇది సంవత్సరంలో 333వ రోజు లెక్కేసుకోండి. అంతేకాదు, ఇక్కడి నుంచి కరెక్ట్గా 33వ రోజు 2012 జనవరి 1, యుగాంతం కాదు, ఆరంభం. సో 3 శేఖర్ గారికి కూడా మంచి 3 వచ్చింది. మనం స్టార్ట్ చేద్దాం. ఎక్కడి నుంచి? 3 నుంచే మొదలెడదాం. అంటే ఏ ప్రోగ్రామ్ చేయడానికైనా మంచి 3 కావాలి. మరి ఏఆర్ రెహమాన్ కూడా రాత్రిపూట ఎక్కువ కంపోజ్ చేస్తుంటారంట పాటలు. ఎందుకంటే రాత్రిపూటే చాలా మందికి 3 బాగా వస్తుంది. నో నాట్ ఐడియాస్. అంటే రాత్రిపూట 3 రావడానికి కారణం ఏంటంటారు తెలుసా? చాలా తెలియదు. ఇప్పుడు ఆ రాత్రిలోనే ఉంది మహత్యం అంతా. 3 అంటే ఏమిటి? 3. రాత్రి అని 3ని పిలిస్తే రాకుండా ఎలా ఉంటుంది? నేను 92.7 బిగ్ FM లో రేడియో జాకీగా చేస్తున్నాను. అక్కడ స్పెషల్గా కోటిగాడు, రావు గారు అని చెప్పి ఒక క్యాప్సూల్ కూడా చేస్తుంటాను. సో ఇలా ఈ రోజుల్లో మనకుంటే ప్రథమ సమస్య ఏంటంటే రేట్లు విపరీతంగా పెరిగిపోతున్నాయి. అంటే భారతదేశపు జీడిపి బాగా పెరిగినా కూడా జీడిపి అంటే గ్యాస్, డీజిల్, పెట్రోల్ రేట్లు మాత్రం ఇంకా పెరిగిపోతున్నాయి. సో ఇవన్నీ పెరిగిపోతున్న తరుణంలో ఒక రేట్ ఏదో తగ్గిపోయిందని చెప్పి మా కోటిగాడికి తెలిసిందనమాట. వాడు పరిగెత్తుకుని రావు దగ్గరికి వచ్చారనమాట. రావు గారు మీకు ఈ విషయం తెలిసిందా? మనం అర్జెంట్గా మార్కెట్కి వెళ్ళాలి అంటే, ఏమైందిరా పొద్దున్నే? అదే అన్ని పప్పులు, ఉప్పులు రేట్లన్నీ పెరిగిపోతుంటే అదేదో దాని రేట్ బాగా తగ్గిపోయిందంట. దేని రేట్ రా? అదేంటిది? ప్రెగ్నెన్సీ రేట్ అంట. రండి పోయి తొందరగా తెచ్చుకుందాం. ఒరే, అది మగవాళ్ళు తెచ్చుకునేది కాదు. అవునా? అయితే మావిని పంపిస్తాను, పోయి తెచ్చుకుని వచ్చేస్తుంది. ప్రెగ్నెన్సీ అంటే కడుపు. అవునా? కళ్ళు తెరిపించారు. చైనా గురించి మాట్లాడుకుంటే, చైనా దూరమా చందమామ దూరమా? చైనా. చాలా మంది చైనా దూరం అంటారు, ఎందుకంటే మనకు కనబడదు కాబట్టి. అంటే ఈ విషయంలో చైనాకి వెళ్ళాలంటే మనం వీసాలు, పాస్పోర్ట్లు చాలా తీసుకోవాలి కదా. అండ్ ఒలింపిక్స్ జరిగినప్పుడు ఎవరైనా వెళ్ళాలనుకున్నా కూడా, సరదాగా చూసి రావాలనుకున్నా కూడా చైనాని
చాలా ఖర్చు అవుతుంది. కానీ ఖర్చు లేకుండా చాలా సింపుల్ గా చాలా తక్కువ ఎఫర్ట్ తోటి చైనా వెళ్ళిపోయే ఒక అద్భుతమైన మార్గం చెప్తాను. ఎవరన్నా వస్తారా? ఈ యువకుడికి మనం ఏ ఎఫర్ట్ లేకుండా ఇప్పుడు పీసీ సత్కార్ మ్యాజిక్ చేసినట్టు ఇక్కడి నుంచి పంపించేస్తాం. చూడండి, మీకు నాలుకతో ముక్కుని టచ్ చేయడం వచ్చా? రాదా? అదృష్టం అంటారు. చాలా మందికి రాదు, కొంతమందికి వస్తుంది. పోనీ చేతితోటి నాలుగుతో చేతిని టచ్ చేయగలరా? ట్రై చేయండి. వెరీ గుడ్, వెళ్ళండి. దీన్నే చైనాకి పోవడం అంటారు అనమాట. సో ఇలాగే ఒకసారి మన దీపిక పడుకునే చాందిని చౌక్ టు చైనా సినిమా తీసినప్పుడు చైనాలో షూటింగ్ జరిగింది. ఆవిడ ఏదో కప్పలు పీతలు ఏదో తిన్నట్టుంది. అక్కడ బాగా నచ్చేసిందంట ఆవిడకి. ఎంత నచ్చిందంటే టిఫిన్, ఇండియాకి వచ్చిన తర్వాత కూడా ఎప్పుడన్నా సరే అలా సరదాగా టిఫిన్ తినాలనిపిస్తే చైనా వెళ్ళి టిఫిన్ తింటుందంట. తమాషా చూసారా? అంటే దీపిక పడుకునే టిఫిన్ తినాలంటే కూడా అక్కడికి వెళ్తుంది. గొప్పలు ఏమన్నా చేస్తారు. మరి మనం చేసినట్టు ఆవిడ చేయదు, రివర్స్ లో చేస్తుంది. మనం అందరం తిన్నాక చైనా అవుతాం, ఆవిడ చైనాకి పోయి తింటుంది అనమాట. దీపిక పడుకునే గురించి చెప్పిన తర్వాత కరీనా గురించి చెప్పకపోతే వాళ్ళు ఫీల్ అవుతారా? ఖచ్చితంగా ఫీల్ అవుతారు. సో మనం ఫస్ట్ కరీనా గురించి చెప్పుకుందాం ఈ సందర్భంగా. కరీనా ఎర్రగా బుర్రగా పొడుగ్గా కత్తి. కరీనా కపూర్ ఎర్రగా బుర్రగా ఉంది కాబట్టి ఆవిడ పెళ్లి చేసుకునేవాడిని కూడా ఒక మంచి ఒడ్డు పొడుగు మంచి ఎర్రగా ఉండేవాడిని చూసి చేసుకుంటుంది. అవునా? ఎనీ డౌట్స్? చేసుకుంటుంది. చేసుకున్న తర్వాత మేబీ ఐశ్వర్యరాయ్కి పుట్టినట్టు ఆవిడకు ఒక బుజ్జి బాబు పుట్టాడు అనుకోండి, ఆవిడ కూడా ఎర్రగా ఉంటాడు కదా. ఏమన్నా డౌట్ ఉందా? ఏమీ డౌట్ లేదు. కానీ పాపం వాడికి వచ్చిన సమస్య ఏంటంటే అందరూ కూడా వాడు ఎంత ఎర్రగా ఉన్నా కూడా నువ్వు నల్లగా ఉన్నావు ప్రతి ఒక్కరు వాడిని తిడుతుంటారు. ఏ అంటే పాపం వాడు ఎంత ఎర్రగా ఉన్నా కూడా అందరూ వాడిని కరీనా కొడుకు అంటుంటారు కదా. సో కరీనా, దీపిక పడుకునే అందరు హీరోయిన్లు కవర్ చేసాం. కానీ ఆ రేంజ్ లో ఇమేజ్ ఉన్న మన దక్షిణ భారత వాళ్ళ గురించి కూడా మాట్లాడుకోవాలి కదా. ఆ రేంజ్ లో ఉన్న ఇమేజ్ అంటే ఎవరు? షకీలా గురించి కూడా మాట్లాడుకుందాం. అంటే ఒక ఇంటర్వ్యూకి వచ్చారు న్యూస్ ఛానల్ వాళ్ళు. వచ్చి అడుగుతున్నారు అనమాట, ఆ మేడం మీరు పొద్దునే లేవగానే ఏం చేస్తారు? అంటే మా ఇంటికి వెళ్తాను. హీరోయిన్ పేరులో ఇన్ని అర్థాలు ఉన్నాయన్న విషయం పాప ఆ హీరోయిన్స్ కూడా తెలియదు అనుకుంటా. ఒక్క నంబర్ తో ఇన్ని విషయాలు తెలిసి వస్తాయని, ఇంతగా మూడు పైకి వస్తుందని మాకు తెలియదు. సో మచ్. సో ఇవాళ జరిగిన యాక్ట్స్ అన్ని ఒక ఎత్తు అయితే వచ్చేవారు ఇంకొంతమంది కొత్త క్లబ్ మెంబర్స్ ని మీకు పరిచయం చేయబోతాను. సో డోంట్ మిస్. మీట్ యూ ఇన్ నెక్స్ట్ ట్యూస్డే 9:30కి. మీరు మాత్రం వంట చేసుకుని అన్ని పూర్తి చేసుకుని సోఫాలో కూర్చుని ఫ్యాన్ వేసుకుని రిమోట్ మాత్రం పక్క రూమ్ లోకి ఇసిరేయండి. ఒకే ఒక షో చూడాలి, విచ్ ఇస్ కాల్డ్ బిర్లా ఈవెన్ సిమెంట్ కామెడీ క్లబ్.